టెండర్ల గోల్మాల్ రోజువారీ విషయమైపోయింది. ఏ ప్రభుత్వ శాఖ అయినా కార్పొరేషన్ అయినా సరే అడ్డదారులు తప్పడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో జరిగిన గోల్మాల్ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. టెండర్లు దక్కని వాళ్ళు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన హై ఎండ్ బస్సులలో అటెండర్ల కోసం పిలిచిన టెండర్లపై వివాదం నెలకొంది. సిండికేట్ల ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. టెండర్లు లోపాభూయిష్టంగా జరిగాయని ఒక కాంట్రాక్టర్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కొంతమంది ఆర్టీసీ అధికారుల ప్రయోజనాలు కూడా దాగున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ ఎన్టీఆర్ రీజన్ పరిధిలోని విజయవాడ డిపోలో ఇటీవల హై ఎండ్ బస్సులైన అమరావతి, డాల్ఫిన్ క్రూజ్, వెన్నెల స్లీపర్, ఇంద్ర బస్సుల్లో అటెండర్ల కోసం టెండర్లను పిలిచారు. మొత్తం 86 మంది అన్స్కిల్డ్ అటెండర్లు, 4 సెమీ స్కిల్డ్ సూపర్వైజర్లు, 2 స్కిల్డ్ టీవీ టెక్నీషియన్ల కోసం ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానించారు. వీరు హై ఎండ్ బస్సుల్లో ఆడియో వీడియోలను ఆపరేట్ చేయడం, ఆర్టీసీ సరఫరా చేసే మినరల్ బాటిల్స్, చాక్లెట్స్, దుప్పట్లు, న్యూస్ పేపర్లను ఉచితంగా ప్రయాణికులకు సరఫరా చేయడంతో పాటు వాటికి సంబంధించిన ఖాతాలను నిర్వహించాలి. ప్రయాణికుల కోరిక మేరకు వారి లగేజీని బస్సులో భద్రపరచడం, బస్సు నుంచి దించడం, ప్యాసింజర్ల లగేజీని గుర్తించడానికి ఐడెంటిఫికేషన్ కార్డులను ఉపయోగించడం, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఎంఆర్పీ రేట్కు విక్రయించడం, శుభ్రపరిచిన ఊలు దుప్పట్లను ప్రయాణికులకు అందించడం, వారానికి ఒకసారి ఉతికిన కర్టన్లను బస్సులో మార్చడం, బస్సు బయలుదేరే ముందు, వచ్చిన తర్వాత సీట్లలో దుమ్మును దులిపి బాడీ, అద్దాలు, లోపల ఫ్లోరింగ్లను తడిగుడ్డతోనూ తర్వాత పొడిగుడ్డతోనూ తొడవటం, ఎయిర్ ఫ్రెషనర్స్ వాడటం, బస్సుల్లో DVD, ఆడియో, వీడియో సిస్టమ్స్ ను నిర్వహించడం, వారికి రిపేర్లు వస్తే బాగు చేయించడం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ఆర్టీసీ విజయవాడ డిపో అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లలో 49 బిడ్లు నిలిచాయి. వీటిలో 7 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పక్కన పెట్టారు. 42 అర్హత సాధించాయి. పక్కన పెట్టిన 7 బిడ్లలో 3 బిడ్లను మళ్లీ తీసి కలిపారు. మొత్తం 45 బిడ్లను అర్హమైనవిగా తేల్చారు. వీటిలో కిందటి వైసీపీ ప్రభుత్వం నుంచి పాతుకుపోయిన కాంట్రాక్టర్ల సిండికేట్ కూడా ఉందని తెలుస్తోంది. అదే పాత సిండికేట్ కే టెండర్లు రావటం వివాదానికి దారితీసింది. సిండికేట్ కాంట్రాక్టర్లు వేర్వేరు పేర్లతో బహుళ టెండర్లు వేశారని కొందరు ఆరోపిస్తున్నారు. టెండర్లలో జరిగిన లోపాలపై ఆర్టీసీ ఎండీ, విజయవాడ ఈడీ, ఆర్టీసీ ఆర్ఎంతో పాటు టెండర్ కమిటీకి వై శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. టెండర్లు పిలిచినప్పటి నుంచి కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం ఆర్టీసీ అధికారులు అనేక సవరణలు చేశారని ఆరోపించారు. తాము టెండర్ ఫారాన్ని 5,900 రూపాయలకు కొనుగోలు చేశామని, ఆ తర్వాత సిండికేట్ ప్రయోజనాల కోసం 1,770 రూపాయలకు తగ్గించారన్నారు. ఒక వ్యక్తి ఒక టెండర్ ఫారం తీసుకోవాలని నిబంధనలో స్పష్టంగా ఉన్నా ఒకే వ్యక్తి వేర్వేరు పేర్లతో దరఖాస్తు ఫారాలు తీసుకున్నారని ఆరోపించారు. ఎక్స్పీరియన్స్, సాటిస్ఫాక్టరీ సర్టిఫికేట్స్, ఈఎండి ధర 9,30,000 రూపాయల టర్నోవర్ తో పాటు ప్రాఫిట్ మార్జిన్ ను 7% నిర్ణయించారని తెలిపారు. సవరణల పేరుతో ఇష్టానుసారంగా మార్పులు చేసి చెల్లుబాటు కాని టెండర్లను క్వాలిఫై చేశారన్నారు. ఏ బిడ్ ను తీసినా కాంట్రాక్టర్ల త్రయం సిండికేట్లు వేయించినవే వస్తున్నాయని, సిండికేట్ త్రయం హాల్లో కూర్చున్న కాంట్రాక్టర్లను చంపేస్తామంటూ తొడగొట్టి బెదిరించిందని వెల్లడించారు. టెండర్ల ప్రక్రియపైన, కాంట్రాక్టర్ల సిండికేట్ త్రయం బెదిరింపులపైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.